ప్రతిక్షణం ప్రజల పక్షం N9 టీవీ తెలుగు. ఎక్సాఫిషియో కోసం అక్రమంగా తప్పుడు ఓటు నమోదు చేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు లేకున్నా ఎక్సాఫిషియో కోసం అక్రమంగా ఓటు నమోదు చేసుకున్నాడని ఆధారాలతో బయటపెట్టిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాగజ్నగర్ మున్సిపాలిటీలో తనకు ఓటు లేకున్నా ఎక్సాఫిషియో ఓటు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ తప్పుడు ఓటు నమోదు చేసుకున్నాడని ఆధారాలతో బయటపెట్టిన సిరిపూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ నెల 16వ తేదీన జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడని, అది అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కోనేరు కోనప్ప ఆరోపణ. దండే విఠల్ అక్రమంగా నమోదు చేసుకున్న ఓటును తొలగించాలని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసిన కోనేరు కోనప్ప ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎవరైతే మున్సిపల్ పరిధిలో ఓటు వేసి ఉంటారో, మున్సిపల్ పరిధిలో ఓటర్గా ఉంటారో వారే ఎక్స్ ఆఫీసర్ సభ్యుడిగా పాల్గొనే అవకాశం ఉంది ఈరోజు వచ్చిన ఉత్తర్వుల ప్రకారం. కానీ ఎమ్మెల్సీ మొన్న జరిగిన ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొలేదు. దాంతోపాటు మొన్న ఎన్నికల్లో వచ్చిన ఓటర్ లిస్టులో ఆయన పేరు లేదు. ఆ చేర్పులు ఏదైతే జరిగినాయో దాంట్లో కూడా ఆయన పేరు లేదు. మరి ఈ 10-15 రోజుల లోపల కొత్త ఓటర్ లిస్టు నమోదు కార్యక్రమం ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఓటర్ లిస్టు ఆయన పేరున్నట్టు ఇది నమోదు చేసి రేపు ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా దొంగదారిన ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తామన్నాడు. కాబట్టి కలెక్టర్ గారు, ఎన్నికల కమిషన్ అందరూ కూడా దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇతను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పాల్గొనే అర్హత లేదు ఇతనికి. కాబట్టి ఇతన్ని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగించరాదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.